నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని, విశాఖ స్టీల్ ఉక్కును పరిరక్షించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సిపిఎం రాష్ట్ర 27వ మహాసభల ప్రచార జాథాలు నేడు ఒంగోలుకు చేరాయి. ఆ జాబితాలకు ఆ పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ, నగర కమిటీలు ఘనంగా స్వాగతం పలికాయి. తొలుత విశాఖ ఉక్కు పరిరక్షణ జాథాకు పాత గుంటూరు రోడ్డు A1 కన్వెన్షన్ హాల్ వద్ద పార్టీ జిల్లా కమిటీ, నగర కమిటీ ఘన స్వాగతం పలికింది. సాయంత్రం మంగమ్మ కాలేజీ వద్ద అమరావతి, పోలవరం జాతాలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా నెల్లూరుకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో రామస్వామి, పోలవరం ప్రాజెక్టు జాతా నాయకులు లోక రామారావు, రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి జాతా నాయకులు వై నేతాజీ, ఎస్కే బాబు, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు కంకణాల రమాదేవి, పి కల్పన, వి బాలకోటయ్య, జి రమేష్, బి రఘురాం, జాతాల ప్రతినిధులు దడాల సుబ్బారావు, మారెళ్ళ సుబ్బారావు, భక్త సింగ్, రాజు, ఏ లక్ష్మీనారాయణ మరియు మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్ తదితరులు పాల్గొన్నారు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, కానీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎన్ని చెప్తున్నా ఆ ఒక్కటి అడగండి అంటున్నారు. ఏంటంటే మీరు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు కదా, బ్యాంకులు నమ్మేస్తున్నారు కదా, పోర్టులు నమ్మేస్తున్నారు కదా, గంగవరం పోర్టు దగ్గర నుంచి బందర్ పోర్టు వరకు అన్నింటినీ కూడా ఆదానికి, నెల్లూరు పోర్టు కూడా ఆదాన్ని కట్టబెట్టేస్తున్నారు కదా. మరి ఆ నిర్ణయం మీ మారకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు, సానుభూతి పరులు ఈ ప్రధానికానికి మరొకసారి విశాఖపట్నం పరిరక్షణ జాతా తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఒక విషయాన్ని గమనించాలి. 2021 జనవరి 27న క్యాబినెట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 32 మంది ప్రజల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్, విభజన ఆంధ్రప్రదేశ్లో ఏకైక భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం 100% అమ్మాలని చెప్పి నిర్ణయించింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజానీకం యొక్క సహకారంతో విశాఖపట్నంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. ఈ పోరాటానికి దిగి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఇది ప్రజా పోరాటాల విజయం కాదని మేము చెప్పడం లేదు. కానీ మేము కోరేది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్ణయం అమ్మాలనే యొక్క నిర్ణయాన్ని మీరు ఇంకా ఉపసంహరించుకోలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మాలని చెప్పేటువంటి విధానం మీది.
కాబట్టి ఈ ప్యాకేజీ ప్రకటించడం వల్ల ఉపయోగం అన్నది ఉండదు. ఈ ప్యాకేజీతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ఆ నిర్ణయాన్ని రద్దు చేసే వరకు మేము పోరాడతాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో రాష్ట్ర ప్రజానీకంత ఏ విధంగా పోరాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు, అదే స్ఫూర్తితో మరో ఉద్యమం చేసి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం సిద్ధంగా ఉన్నారని ఈ విధంగా సిపిఎం పార్టీలు జరగబోయే మహాసభలో దీనికి పెద్ద ఎత్తున కార్యరూపం అన్నది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యరూపంలో రాష్ట్ర ప్రజానీకం అంతా పాల్గొని విశాఖ ఉక్కుని కాపాడుకునే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రకాలుగా జరుగుతున్నటువంటి పోరాటాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల నుంచి జాతాలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి 4 సంవత్సరాలకు పైగా ఒక చారిత్రాత్మక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ స్వాగతం తెలియజేస్తూ రేపు నెల్లూరులో జరిగేటువంటి ఈ మహాసభల్లో భవిష్యత్తులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం చేసేందుకు నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. ప్రజలందరూ ఈ మహాసభలకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మన మిత్రులు చాలా విషయాలు చెప్పారు. ఒక ప్రాణ త్యాగాలతో కాదు, 16,500 మంది రైతులు 26,000 ఎకరాల భూమి ఈ ప్లాంట్కి త్యాగం చేశారు. వారికి ఈ రోజుకి కూడా సక్రమైన ఉపాధి లేదు. ఉపాధి లేక వాళ్ళ పరిస్థితి చాలా అన్యమగోచరంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా ప్లాంట్ని ఎలా ప్రైవేట్ వాడికి అమ్ముతారనేది ఒక పక్క నుంచి రైతులు ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ మహాసభలో మొత్తం సమస్యలన్నిటినీ గనులు కావాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఏదైతే నీకు గనులు ఇవ్వడం చేత కాకపోతే ఈరోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సెయిల్లో కానీ విలీనం చేసినట్లయితే 200 సంవత్సరాల సరిపడగా గనులు ఉన్నాయి అక్కడ సెయిల్లో. కాబట్టి ఆ సెయిల్లో అయినా సరే రాజధానికి నిధులు ఇవ్వాలి, అమరావతి రాజధానికి నిధులు జయప్రదంగా పార్టీ రాష్ట్ర మహాసభలు మార్క్సిజం లేదు, మార్క్సిజం లేదు. నా పేరు దడాల సుబ్బారావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు. 29వ తేదీన పోలవరం ముంపు బాధితులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం అందించి ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఎవరైతే మైనర్గా ఉన్నారో ఆ బిడ్డలు ఈరోజు మేజర్గా ఎదిగారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ప్యాకేజీ చొప్పున ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు 2013 చట్ట ప్రకారంగా వ్యవసాయ కార్మికులకి, చేతి వృత్తిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇవ్వాలి. కానీ దుర్మార్గం ఏంటంటే రాజశేఖర రెడ్డి టైంలో కానీ, చంద్రబాబు టైంలో కానీ, జగన్ టైంలో కానీ ఇవి ఏమీ కూడా పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి ఎకరానికి 1,30,000 ఇస్తే జగను నేను 5 లక్షలు ఇస్తాడు, ఇవ్వకుండానే గద్దె దిగాడు. చంద్రబాబు వాళ్ళిద్దరికన్నా ఎక్కువ ఇస్తుంటాడు, ఎంత ఇస్తాడో చెప్పడం లేదు. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రాజెక్టు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ చంద్రబాబు నాయుడు కాసులకు కక్కుతుబడి మోడీ దగ్గర నుండి ఈ ప్రాజెక్టుని తీసుకుని ప్రాజెక్టు కట్టడంలో ఆలస్యం జరుగుతుంది. మోడీ పదే ఒక మాట అని కూడా వచ్చి మన రాష్ట్రానికి ఏమని, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎంగా పనిచేస్తుంది అని చెప్పాడు. చీమ చిట్టుకుమన్నాడు కూడా చంద్రబాబు పౌరుషం లేదు. అటువంటిది ఈరోజు దురదృష్టం ఏంటంటే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూటమిగా ఏర్పడి మనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మేము మొదటి నుంచే చెప్తున్నాం, ఒక పోలవరమే కాదు, బీజేపీతో ఎవరైతే పొత్తులో ఉన్నారో ఆ పార్టీలు ధృతరాష్ట్ర కౌగుల్లో ఉన్నట్టే
బీజేపీ ఆ పార్టీని చీల్చేసి అది లాభపడుతుందని మేము ఎప్పటి నుంచో సిపిఎం పార్టీగా చెప్తున్నాం. ఏక్నాథ్ సిండేలు కూడా మన రాష్ట్రంలో తయారవుతారు. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. కాబట్టి పైగా వీళ్ళు మొత్తోన్మాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నిజం చెప్పాలంటే పోలవరం ప్రాంతంలో కానీ ఆ 4 మండలాల్లోనూ అట్లాగే రంపచోడవరం డివిజన్ 7 మండలాల్లోనూ కూడా మామూలు మన దేవుళ్ళు ఉండరు. అక్కడ పండగలు కూడా ఏది పంటల ఆధారంగా పండుగలు ఉంటాయి. అలాగే గంగాలమ్మ, పోలేరమ్మ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే పోలవరంలో ప్రజలను ఏ విధంగా ముంచేస్తున్నారో గంగాలమ్మని, పోలేరమ్మని కూడా పోలవరంలో ముంచేసి రాముణ్ణి, కృష్ణుణ్ణి తీసుకొచ్చి భజన చేస్తున్నారు. ఆ విధంగా సంస్కృతిని కూడా బీజేపీ మార్చేసి హిందూ సంస్కృతిని విస్తరింప చేస్తున్నారు. అంచేత మన రాష్ట్రంలో కొత్త ప్రమాదం ఇది వచ్చి పడుతుంది. కాబట్టి పోలవరం ముంపు బాధితులకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు కట్టాలని చెప్పి మేము చెప్తున్నాం. అన్ని చోట్ల కూడా ఒక గిరిజనులే కాదు, గిరిజనేతలు మామూలుగా దళితులు, బీసీలు అందరూ కూడా ఈ డిమాండ్కి మద్దతు ఇస్తూ ఏవైనా సరే గిరిజనులకి పోలవరం ప్యాకేజీ సాధించే వరకు మేము కూడా ఉంటామని చెప్తున్నారు. రేపటి నుంచి 1, 2, 3 రోజుల పాటు నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఒక తీర్మానం చేయబోతున్నాం. అనంతరం కూడా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ కార్యాచరణలో పోలవరం నిర్వాసుల తరపున ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నా. మహాసభ టు మహాసభ 2021 డిసెంబర్ 26, 27, 28 తాడేపల్లిలో 26వ సిపిఎం రాష్ట్ర మహాసభలు జరిగినాయి. తర్వాత ఈరోజు 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2, 3 అక్కడ తాడేపల్లిలో నిన్న ఈ జాతా ప్రారంభమైంది. రాజధాని ఈ సిపిఎం పార్టీగా కోరుతూ ఉంది రాజధాని నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. ఎందుకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నామంటే పురపాలక శాఖ మంత్రులు చెప్తా ఉన్నారు, నారాయణ గారు ఇదిగో డిసెంబర్లో రాజధాని పనులు ప్రారంభిస్తున్నామని చెప్తా ఉన్నారు. అయిపోయింది. మరలా జనవరిలో ప్రారంభించబోతున్నామని చెప్పారు మొన్న ఈ మధ్యన. ఇప్పుడేం చెబుతున్నారంటే ఫిబ్రవరిలో ప్రారంభించబోతున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు రాజధానిలో ఎటువంటి పనులు ప్రారంభించలేదు. కంప పెరిగితే దాన్ని తొలగించి పక్కన పెట్టారు. ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించాల. ఈ అభివృద్ధి పనులకి ప్రపంచ బ్యాంకు నుంచి, అడ్కో నుంచి అప్పు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటా ఉన్నారు. దాని ద్వారా అప్పులు తీర్చే దానికోసం రాజధాని ప్రజల మీద పన్నులు వేస్తూ ఉంటా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అది పీపుల్స్ క్యాపిటల్గా ఉంచుతామని చెప్పారు. ప్రజా రాజధానిగా ఉండాలంటే ప్రపంచ బ్యాంకు నుంచో, అడ్కో నుంచో రుణం తీసుకొచ్చి పెట్టడం కాదు, కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని చెప్పి సిపిఎం కోరుతా ఉంది. మోడీ చెప్పాడు అక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు ఢిల్లీని తలదిన్నే రాజధాని ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అప్పుడు 10.5 సంవత్సరాలు అవుతుంది ఆయన మాట చెప్పి. అప్పుడు 1500 కోట్లు మాత్రమే కేవలం, అది కూడా గుంటూరు నగరం, విజయవాడ నగరం కలిపి అమరావతి 3 ప్రాంతాల అభివృద్ధికి అని చెప్పి 1500 కోట్లు కేటాయించారు. అది తప్పితే తర్వాత 8 బడ్జెట్లు జరిగినాయి. ఈ 8 బడ్జెట్లు కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా రాజధానికి కేటాయించలేదు. ఇవాళ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉంది సిపిఎంగా ఆ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి. ఈ 1 సంవత్సరమే కాదు, ఈ 5 సంవత్సరాలు వరుసగా ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 50,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని చెప్పి ఆ విధంగా ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మీద ఆధారపడిన కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజధాని నిర్మాణం విషయంలో ఆలస్యం జరుగుతూ ఉంది. సరైనది కాదు. నిధులు కేంద్రం నుంచి రాబట్టడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఇది నిధులు సాధించుకోవాలని చెప్తా ఉన్నాం. అయితే రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అక్కడ ప్రజలు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని. ఆ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ రాజధాని ప్రజలకు అమలు చేయాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ స్థానికులకి, పేదలకి, కార్మికులకి, కూలీలకి పని పోయింది. పని దినాలు లేవు, ఉపాధి లేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వలసలు వస్తూ ఉన్నారు. అందుకని రేపు నిర్మాణ పనులు ప్రారంభమైతే స్థానికులకే అక్కడ ప్రాధాన్యత కల్పించాలి, వాళ్ళని భాగస్వాములు చేయాలని చెప్పి సిపిఎం కోరుతూ ఉంది. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో ప్రజా రాజధానిగా కొనసాగించాలి తప్ప షరతులతో కూడిన ప్రపంచ బ్యాంకు వాళ్ళ
సరెండర్ అయ్యే విధంగా రాజధాని ఉండకూడదనేది రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా రాజధాని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అక్కడ కేంద్రీకరణ మొత్తం 29 గ్రామాల్లో పెడితే కుదరదు. రాజధాని వరకే కాదు, మొత్తం వికేంద్రీకరణ చేయాలా, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలని అభివృద్ధి చేయాలా, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలని ప్రాజెక్టులు తీసుకురావాలా అనే డిమాండ్తో ఈ రాష్ట్ర రాజధాని నుంచి ప్రారంభమైన యాత్ర నిన్నంతా రాజధానిలో పర్యటించి రేపు నెల్లూరు, ఈ రాత్రికి నెల్లూరు చేరుకుంటుంది. ఆ మహాసభలో తీర్మానాలు చేస్తాం, రాజధాని మీద తీర్మానం చేస్తాం. ఆ తీర్మానాన్ని ఈ ప్రభుత్వం ముందు ప్రవేశపెడతాం. ప్రభుత్వం దాని మీద సరిగా చేయకపోతే మాత్రం జనాన్ని ఆందోళనలోకి తీసుకెళ్తాం. రోడ్డు మీదకి మళ్ళీ ఎర్ర జెండాలు తీసుకొని వస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఒంగోలు మున్సిపల్ హై స్కూల్ నందు పారిశ్రామికవేత్త మండవ మురళకృష్ణ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఒంగోలు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు మాట్లాడుతూ తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠశాలను ఏకాగ్రతతో చదవటమే కాకుండా ఆ పాఠాలను తన తోటి విద్యార్థులకు కూడా చెప్పినప్పుడు లేదా చర్చించినప్పుడు ఆ పాఠాలు విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుండటంతో పాటు మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏ విషయాన్ని కూడా గుడ్డిగా బట్టి పట్టకుండా అర్థం చేసుకుని చదవాలని తెలిపారు. చదివిన విషయాలను పీర్ లెర్నింగ్ అంటే తోటి విద్యార్థులతో పంచుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు. చదివిన పాఠ్యాంశాలు మరియు ప్రశ్నలు గుర్తించుకోవడానికి తగు సూచనలు చేశారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని, విద్యార్థులు టీవీలకు, సెల్ ఫోన్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని, ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు. ఈ రోజు మండవ మురళీకృష్ణ సవిత దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, టీచర్స్ సురేష్, రాజ్యలక్ష్మి, రమణ, చిక్కాల కిరణ్ కుమార్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ కూరంశెట్టి చక్రవర్తి, సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్, జనసేవ శ్రీనివాసరావు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.
గారు సవితా దంపతులకి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ అందరి మధ్య తెలియజేస్తున్నాను. వాళ్ళు పెళ్లి రోజు కూడా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని 10 మందికి ఆదర్శంగా నిలిచినందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి, వారి తోడుగా సర్దారు, కిరణ్, జనసేవ శ్రీనివాసరావు, మేమందరం వారి టీంలో ఉండడం ఒక రకంగా మాకు అదృష్టంగా భావిస్తూ ఎంతోమందికి సేవ చేసే అవకాశం కలిగింది. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు మీ మార్చి నెలలో షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మంచి గైడ్లైన్స్ నుండి ఆ పుస్తకంలో చక్కగా చదివి ఎక్కువ విషయాలు తెలుసుకొని మంచి మార్కులతో మన స్కూల్కి, మన జిల్లాకి, ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాల ధీటుగా మీరు మంచి మార్కులతో రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మీ మాస్టర్ గారిని అడిగాను. 110 మంది పైనగా విద్యార్థులు మంచి స్ట్రెంత్ మా స్కూల్లో 10వ తరగతి ఉన్నారండి. గత సంవత్సరం అందరూ పిల్లలు బాగా చదివి మా స్కూల్కి, ఈ ఒంగోలు నియోజకవర్గానికి మంచి పేరు తెప్పించారని చెప్పారు. వారికి ధన్యవాదాలు. మీరు మంచి మార్కులతో బాగా చదివితే మండవ మురళీకృష్ణ గారితో పై చదువులకి పేద విద్యార్థులైన వాళ్ళకి అండగా ఉంటామని, వాళ్ళ చదువులకి మా వంతు సహకారం అందిస్తానని ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ పాషా చెప్పడం అనేది, మీరు నిజమైన పేదలు ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అయితే ఇప్పుడున్న ఈ 2 నెలల్లో మంచి గోల్డెన్ టైం. ఈ సమయంలో మీరు టీచర్ చెప్పే పాఠాలతో పాటు స్టడీ సర్కిల్స్లో కూడా ఎక్కువ చదువుకుంటూ ఈ పుస్తకాన్ని స్టడీ చేసి మంచి మార్కులతో రావాలి. అలా రావాలంటే ఖచ్చితంగా మీరందరూ సెల్ ఫోన్లకి దూరంగా ఉండాలి, టీవీ చూడకుండా ఉండాలి, చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి దూరంగా ఉండి, మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీ మీద ఆశలు పెట్టుకొని కళ్ళగన్నారో వాళ్ళ కళలు నెరవేర్చాలంటే విద్య ప్రధానం. పేద విద్యార్థి అనేవాడికి విద్య ద్వారానే ఉన్నత చిత్రాలు ఎగడానికి ఉంటుంది. కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, ఇంకొక అధికారి అయినా కూడా మిమ్మల్ని అందరికీ ఉన్నత చిత్రాలు ఎగడానికి ప్రధానమైనది విద్య. ఆ విద్యలో మీరు అందరూ ముందుండాలని, మంచి మార్కులతో పాస్ అవ్వాలని, మీ తల్లిదండ్రులకి, స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. వాళ్ళ మిసెస్ వాళ్ళ పెళ్లి రోజు కూడా మనతో పాలు పంచుకోవడం ఎంతో సంతోషిస్తున్న విషయము. మనము 2 నెలల నుంచి గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చినటువంటి ఇది కూడా దానం చేసే గుణంతో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో అంటే ఇప్పుడు ఈ స్టేట్ కానీ పాయింట్ సిస్టమ్ అనుకుంటా. సో ఇప్పటి నుంచి ఒక 2 months కష్టపడితే 9th క్లాస్ దాకా చదివిన వేరు, 10th క్లాస్ నుంచి కొంచెం వేరుగా ఉంటాయి. సో మన కరికులంలో యాడ్ అవుతుంటాయి. గ్రేట్ జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి రెజ్యూమ్లో యాడ్ అవుతుంటాయి. 10th క్లాస్ మార్క్స్ ఏంటి, 12th ఏంటి, 11th యాడ్ అవుతుంటాయి. అంటే అవి చూస్తూ ఉంటారు ముందు వాళ్ళు ముందు అదో అంటే పక్కన 8.9 వచ్చింది, మన 9 వచ్చింది. సో ఈ 9 వచ్చిందని చెప్పి ఇప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ఏ సిస్టమ్ అంటారు. సో మీ సిస్టమ్ స్కాన్ చేసినప్పుడు 8.9 వచ్చిన సరే సిస్టమ్ రిజెక్ట్ కొట్టేస్తుంది. సో దాని బదులు 9 వచ్చింది అనుకోండి, అప్పుడు ఫీల్ అవుతాం 8.9 వచ్చింది, 9 వచ్చింది. సిస్టమ్ ముందు మనం క్వాలిఫై అవుతాం లేదా పక్కన పెడితే సిస్టమ్ తీసుకుంటుంది ముందు. సో 1 గ్రేడ్ ఎక్స్ట్రా వస్తాం వల్ల దాని బెనిఫిట్. సో ఈ 2 months కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి అందరూ మంచి మార్కులు వస్తాయని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గర్ల్స్, నేను అనుకోకుండా ఈ స్కూల్కి రావాల్సి వచ్చింది. మేము ప్రతి ఇయర్ కిరణ్ ద్వారా ఈ గ్రౌండ్కి వచ్చి క్రికెట్ చూసి వెళ్తూ ఉంటాం. అనుకోకుండా మాస్టర్ కలిసారు. మాకు ఇలా 2 copies 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. ఇబ్బంది ఉందంటే మేము అవసరం లేదంటే మేము డొనేట్ చేస్తాం చెప్పి దీనింత పెద్ద కార్యక్రమం చేస్తారు అనుకోలేదు. సింపుల్గా బుక్స్ ఇస్తాం వెళ్ళిపోవడం అని చెప్పేసి నేను గుడి నుంచి మా మిస్సెస్ని మా పైన కూడా డీటెయిల్ ఆకులిస్తాను. నేను మన సిఏ గారు చెప్పినట్టు లేకపోతే మారేడు సుబ్బారావు చెప్పినట్టు, చక్రవర్తి గారు చెప్పినట్టు నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. నేను సింపుల్గా 2 మొక్కలే చెప్తాను. మా అబ్బాయి మాట్లాడి నాకు కూడా సింపుల్గానే తెలుసు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ 3 మార్క్స్ మనం ఏ రెజ్యూమ్ పెట్టుకున్నా పర్సంటేజ్ వస్తారు జాబ్ ఇచ్చేటప్పుడు కానీ వేరే ఇంకా ఏ ఇతర యాక్టివిటీస్కి కానీ. సో మీరు 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ మార్క్స్. 10th క్లాస్ నేను చదువుకుంది కాన్వెంట్లో, కానీ మార్క్ తీసేసినంత హై స్కూల్ టీచర్సే. ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా స్కూల్ పేరు విశ్వశాంతి ఉయ్యూరు.
ఆ స్కూల్లో చాలా పెద్ద కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూలు, కానీ టీచర్స్ 9th 10th మాత్రం సెలెక్టెడ్గా మా ప్రిన్సిపల్ గారు హై స్కూల్ నుంచే తీసుకొస్తారు. ఎందుకంటే హై స్కూల్లో చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. చాలామంది అనుకుంటారు కాన్వెంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు, అలాగేం కాదు. ఇక్కడే మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా నేర్చుకుంటే మనకి చాలా మంచి మార్క్స్ వస్తాయి. అలాగే అప్పుడప్పుడు నేను ఈ సిబ్బందికి మన ప్రిన్సిపల్ గారికి చెప్పేదంటే, నేను సిఏ గారి మాట విన్నాను. ఇప్పుడు కాదు, సిఏ గారు లాంటి మోటివేషన్గా క్లాసెస్ చెప్పాలి. అప్పుడప్పుడు ఇట్లాంటి హై స్కూల్స్ తీసుకొచ్చి 3-4 months ఎగ్జామ్స్ బిఫోర్ తీసుకురావాలి ఇలాంటి సార్లని. మేము అలాంటి ఇలాంటి మోటివేషన్ సార్ అది మీ అందరికీ ఎగ్జామ్స్ ధైర్యంగా ఉంటుంది. మా స్కూల్లో అదే చేసేవాడు. బయట నుంచి 10th క్లాస్ పిల్లలకి కంపల్సరీగా ఎగ్జామ్స్ 4 months ముందుగా తీసుకొచ్చి మోటివేషన్ క్లాసులు ధైర్యంగా చెప్పించేవాడు అందరికీ. అలాగే నేను మా మిస్సెస్ కూడా ఒకప్పుడు టీచర్సే. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్పేవాడిని. మా మిస్సెస్ ఏలూరులో ఇంటర్మీడియట్ పిల్లలకి వార్డెన్గా ఉండి వాళ్ళకి సబ్జెక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తా ఉండేది. ఆ సబ్జెక్ట్ అయితే ఇద్దరికి ఇప్పుడు సబ్జెక్ట్ లేదు దాంట్లో. మీరు అడిగినా మేము డౌట్స్ చెప్పలేము కూడా. నాకు కూడా మీతో పాల్గొంచిన అవకాశం ఇచ్చినందుకు కిరణ్కి, మరి ఇతర అజయ్ సిబ్బంది గారికి, రాజలక్ష్మి మేడం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమ్మా నాన్న మాదాల కోటేశ్వరరావు అనిత దంపతుల ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు దివ్యాంగులకు భోజనం వసతి ఏర్పాటు చేశారు. ప్రవీణ్ సాయి పుట్టినరోజు దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమని అన్నారు. దివ్యాంగులకు స్వీట్లు, పండ్లు, కాయలతో పాటు పట్టెడన్నం పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని అన్నారు. మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ, మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలకు పోకుండా పేదలకు ఆర్థికంగా అండగా ఉండి సేవా కార్యక్రమాలు చేయడం 10 మందికి ఆదర్శనీయంగా ఉండాలని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో మండవ సవిత, మారెల రాజేశ్వరి, షేక్ సర్దార్, సహనాజ్, జనసేవ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. 3వ తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన, ఇంకేదో పిలుపుల సందర్భంగా వారి యొక్క దీవెనలు అనుకుండాలి. మండవ మురళీకృష్ణ సారు, అదేవిధంగా సవిత మేడం గారికి ఇలాంటి పెళ్లి రోజు కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అదేవిధంగా సార్ గారు చేస్తున్న గారికి, మేడం గారికి దీవెనలు, మంచి ఆరోగ్యము ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. మరి కుటుంబ సభ్యులను, మరి కుమారులని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా సంబంధికులను, మన బంధువులను, మన స్నేహితులని ప్రార్థిస్తున్నాము. ట్రస్టుకు జీవించాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మాదాల కోటేశ్వరరావు అనిత దంపతుల కుమారుడు మాదాల ప్రణసాయి జన్మదిన సందర్భంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో దివ్యాంగులైన వారందరికీ 3 పూటల భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. పౌష్టికారంతో కూడిన మాంసాహారం భోజనం ఏర్పాటు చేశారు. ఆ అబ్బాయి పుట్టినరోజులు ఈ విధంగా ఆర్భాటాలు పోకుండా ట్రస్టుల్లో పేదలకి ఆర్థికంగా అండగా ఉండి వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకోవడం అనేది 10 మందికి ఆదర్శం. భవిష్యత్తులో కూడా ఈ విధంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో చాలామంది వీళ్ళకి
అండగా ఉండి వాళ్ళ పుట్టినరోజులు ఈ వీళ్ళ మధ్య జరుపుకొని ఆనందాన్ని వాళ్ళ సమస్యలను కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మా బాబు మాదాల ప్రణవ్ సాయి బర్త్డే సందర్భంగా ఈరోజు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో భోజనాలు ఏర్పాటు చేయడమైంది. నాకు అసలు ఫస్ట్లో ఆ థాట్ లేదు. అసలు ఇట్లా మురళీ సారే చెప్పారు. మురళీ సార్కి సవితా మేడంకి ఈ విషయంలో నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఓరుగంటి రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రోత్ సెంటర్ వద్ద శ్రీ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ ను నూతనంగా ప్రారంభించామని, ఈ సందర్భంగా మద్దిపాడు నియోజకవర్గంలోని మరియు ఒంగోలు నియోజకవర్గంలోని చుట్టుపక్కల ఉన్న ప్రజలను అత్యాధునిక టెక్నాలజీతో అన్ని సౌకర్యాలతో విశాలవంతమైన పార్కింగ్తో శ్రీ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ను నిర్మించామని, దానిని అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్ది వెంకట హరిప్రసాద్, మద్ది శ్రీనివాసరావు, ఓరుగొంటి రవీంద్రబాబు మరియు మద్దిపాడు మండల నాయకులు మండవ జయంతిబాబు, సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పారిజాత పువ్వు ఒంటి మీద పడినా కందిపోతుంది. అంత సుందర సుకుమారంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి ముత్యాలు ఎలా ఉన్నాయండి? పారిజాత పువ్వు ఒంటి మీద పడినా కందిపోతుంది. అంత సుందర సుకుమారంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి ముత్యాలు ఎలా ఉన్నాయండి? అటువంటి కన్యాదానం కూడా ఇక్కడ నిర్వహించి ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా చక్కగా మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉన్నది. యజ్ఞోపవీత ధారణ, మంగళసూత్ర ధారణ, పరమ పవిత్రమైనటువంటి ఆ ఉత్సవం చేస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాదు. ఆచించకూడదు. అధికారం ఉన్నటువంటి వాళ్ళు తీసి గోడకు పెట్టడం, పొద్దున్నే వేసుకోవడం, బరీతో పాటు వెళ్ళి మంగళసూత్రాన్ని కూడా ధరింపజేస్తున్నారు. తదుపరి అక్షతారోపణ ఉంటుంది. తర్వాత స్వామికి అర్చనతో కార్యక్రమం. గోవింద గోవింద గోవింద. స్వామివారికి రజత యజ్ఞోపవేద ధారణ జరిగింది. గోవింద గోవింద. యజ్ఞోపవేదం పరమస్తు తేజ మానోహింసేర్జాతవేదోగామస్వం పురుషం జగదో అభిప్రదగ్నాగై శ్రియామా పరిపాదయ సమ్రాజం జ విరాజం జాభిశ్రేర్యాచనో గృహే.
పారిజాతపు పువ్వు ఒంటి మీద పడినా కందిపోతుంది, అంత సుందర సుకుమారంగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారి చేతుల్లో ముత్యాలు ఎలాగైనా స్వామివారికి శిరస్సు మీద సుందర చాలా అనుకున్నాం. రవీంద్రబాబు, మేము ఉండేది విజయవాడలో, కానీ ఇక్కడ మేమంతా ప్రకాశం జిల్లా వాసులం. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి మనం శ్రీ కన్వెన్షన్ అన్ని కళ్యాణపురం ఒకటి కట్టాం. ఇలా ఎమ్మెల్యే గారు వచ్చారు, అతిథిగా వచ్చేసేసి ఓపెన్ చూసేసేసి వెళ్ళారు. ఇలా శ్రీనివాస కళ్యాణం చేయించాము, చేయించేసేసి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి శ్రీ కన్వెన్షన్ కట్టాం. అందరూ ఆశీర్వదించి రాగలరని కోరుతున్నాం. మద్దిపాడు అని ఒంగోలు దగ్గర నుంచి కూడా మా ఇది ఒకసారి కళ్యాణపురం చూసేసి అందరూ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ దిగ్గిద్దాక కొద్దిగా మాకు చేస్తారని కోరుకుంటున్నాం. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.